హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరందరూ ఎలా ఉన్నారని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. నా ప్రీవియస్ వీడియోస్ కానీ, నా బ్లాగ్స్ కానీ, నా షార్ట్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అది క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఇంకా వీడియో విషయానికి వస్తే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. నైటే నేను ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ అవిసె గింజలు నానబెట్టేశాను. వాటిని ఉడకబెట్టేసి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసానండి. ఇక్కడ ఏంటంటే ఇలా ఉడకబెట్టుకొని నానబెట్టుకోవడం వల్ల 2 యూజెస్ అయితే ఉంటాయండి. అవి ఏంటంటే, ఒకటి వచ్చేసి మనం ఉడకబెట్టుకొని వాటర్ తాగితే చాలా మంచిది హెల్త్కి. ఇంకా ఒకటి, వాటిని ఉడకబెట్టుకున్న తర్వాత బయట పడేయకోకుండా మనం వాటిని హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ హెయిర్ ప్యాక్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఉడకబెట్టుకున్నటువంటి అవిసె గింజలు, మెంతులు వేసేసి 2 మందార పూలు, ఒక 15 దాకా మందార ఆకులు, అలాగనే కలబంద, ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత అయితే హెయిర్ ప్యాక్ లాగా పెట్టేశాను అనమాట. ఈ హెయిర్ ప్యాక్ మనం 1.5 అవర్ కానీ, 1.5 అవర్ కానీ, 1 అవర్ కానీ పెట్టేసుకొని హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుందండి. హెయిర్ అంతా కూడా సిల్కీగా ఉంటుంది. అలాగనే మన హెయిర్ అంతా కూడా చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. స్ట్రెయిన్ చేసిన వాటర్ తాగేసి ఆ ప్యాక్ అంతా కూడా హెయిర్కి అంతా పెట్టేసుకొని ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే 2 మంత్స్ అయిందండి నేను ఇలా క్లీన్ చేయక. 2 మంత్స్ కాదు, దగ్గర 3 మంత్స్ అయిందనమాట. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే, మీకు తెలుసు కదా, నాకు కొంచెం చిన్న C-సెక్షన్ మాదిరి జరిగింది. ఇంకా వాటి వల్ల నేను అసలు పనులు చేయలేకపోయాను. ఇంకా నాకే అత్త వండి పెడుతూ ఉంటే నేను తింటూ కూర్చునేదాన్ని. కాబట్టి ఇంట్లో పనులు ఏమీ చేసేదాన్ని కాదు. ఇప్పుడు కొద్దిగా వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. అంటే చిన్న వర్క్స్ అన్నీ చేస్తూ ఉన్నాను. పెద్ద అయితే అంటే వంగడము, కూర్చోవడము, కింద కూర్చోవడం ఇలాంటివన్నీ చేయకోకుండా కుర్చీలో కూర్చొని, టేబుల్ మీద కూర్చొని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడైతే ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్ అంతా కూడా 2 మంత్స్ అయింది, దగ్గర 3 మంత్స్ అని చెప్పాను కదండి. ఇంకా అన్నీ తీసేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఫ్రిడ్జ్లో అన్నీ తీసి పక్కన పెట్టేశానండి. మనం ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ను స్విచ్ ఆఫ్ చేసి మనం అన్నీ క్లీన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్లో పెట్టి మనం అలానే క్లీన్ చేస్తే ఫ్రిడ్జ్ పాడైపోతుంది, మనకు కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. సో కరెంటు స్విచ్ ఆఫ్ చేసి నేను ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ అన్నీ తీసేసి పక్కన పెట్టేశానండి. ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత అయితే పొడి క్లాత్ అయితే తీసుకున్నాను. పొడి క్లాత్ తీసుకొని అంత వాటిలో ఉండే దుమ్ము, అలాగనే మనము ఆకు రెమ్మలు అవన్నీ పడి ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ క్లీన్ చేశాను, కిందికి దొబ్బేశాను అనమాట. తర్వాత హాఫ్ నిమ్మ చెక్కను తీసుకొని ఒక గిన్నెలో వంట సోడా వేసుకొని వంట సోడాతో అంతా రుద్దేస్తూ ఉన్నాను. మనము పాత మరకలు, ఎక్కడన్నా నల్లగా పడి ఉంటాయి కదా, మరకలు ఇంకా ఎక్కువగా పడి ఉంటాయి కదా, వాటికి కూడా ఈ నిమ్మ చెక్కకి బేకింగ్ సోడా మనం అద్దుకొని అలా క్లీన్ చేసుకుంటే వాటిపైన రుద్దేసి ఒక 1/2 అవర్ మనం అలానే పెట్టేసామనుకోండి, మనకు వాటిలో ఉండే మరక అంతా వదిలిపోతుంది. నేను ఇప్పుడు అలానే చేస్తూ ఉన్నాను. నిమ్మ చెక్క తీసుకొని కొద్దిగా మనం బేకింగ్ సోడా అద్దుకుంటూ అంతా ఫ్రిడ్జ్ అంతా కూడా పట్టిస్తూ ఉన్నాను. అంతా ఫ్రెష్ వాసన వస్తుంది, అలాగని మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, మనకు నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి. నేను ఇక్కడ అంతా రుద్దేశానండి, కింద పైన సైడుకు అంతా రుద్దేసిన తర్వాత 1/2 అవర్ అయితే అలానే పెట్టేశాను. అలానే నాని చేసిన తర్వాత అయితే క్లీన్ చేశాను అనమాట. క్లీన్ చేయడం కూడా మనము గోరువెచ్చని వాటర్తో అంతా తుడుచుకుంటూ రావాలన్నమాట. నిమ్మ చెక్క, వంట సోడా రుద్దేశాం కదండి, వాటిని అయితే వదిలేశాను. అలా 1/2 అవర్ కల్లా మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అన్నీ కూడా అన్నీ నీట్గా సోప్ పెట్టేసి అన్నీ నీట్గా కడిగేస్తూ ఉన్నాను. కడిగేసిన తర్వాత పొడి బట్టతో అన్నీ తుడిచేసి ఎండలో అయితే ఆరబెట్టేశానండి. ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేయడానికి గల కారణము, ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ కూడా అయిపోయాయండి. మా వారిని అయితే తీసుకురమ్మని చెప్పాను. మా వారు తీసుకొచ్చే లోపల నేను ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. మాది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అంటే ఇట పైన ఒక డోరు, కింద ఒక డోర్ ఇచ్చారు. పైన డీ ఫ్రిడ్జ్, కింద ఏమో నార్మల్ ఫ్రిడ్జ్ అనమాట. కాబట్టి నేను ఇక్కడ కింది ఫ్రిడ్జ్ని మాత్రమే అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. డీ ఫ్రిడ్జ్ అయితే మొన్న క్లీన్ చేశానండి. డీ ఫ్రిడ్జ్లో నేనేమి పెద్దగా పెట్టాను అనమాట. పొడులు, పురుగు పట్టేవన్నీ కూడా పొడులు, అలాగనే బియ్యం పిండి, శనగపిండి ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే పెట్టేస్తూ ఉంటాను డీ ఫ్రిడ్జ్లో అయితే. ఎందుకంటే పురుగు పట్టకుండా మనకు ఫ్రెష్గా ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి నేను డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఆ డీ ఫ్రిడ్జ్లో పెట్టేవి కూడా ఓన్లీ ప్లాస్టిక్ వాడకుండా మనము స్టీల్ గిన్నెలలో పెట్టేసి, చిన్న గిన్నెలలో పెట్టేసి పెడతానన్నమాట. మా వారు
కడగని వాటికి ప్లాస్టిక్ వాడితే అస్సలు ఒప్పుకోరండి. వాటికి స్టీల్ గిన్నెలే వాడాలంటారు. కాబట్టి మనం పిండి అవన్నీ కడగలేం కాబట్టి వాటికి మాత్రం స్టీల్ది వాడుతూ ఉంటాను. మిగతా కూరగాయలు ఇవన్నీ పెట్టుకోవడానికి మాత్రము ప్లాస్టిక్ వాడుతూ ఉంటాను, ప్లాస్టిక్ డబ్బాలు. ఈ మధ్య పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత అయితే చాలా టైం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే ఫ్రిడ్జ్లో మనము వంట సోడా నిమ్మకాయ పట్టించాం కదా, ఒక గోరువెచ్చని వాటర్తో అయితే స్పాంజ్ తీసుకొని అంతా నీట్గా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసిన తర్వాత అయితే పొడి బట్ట తీసుకొని మళ్ళీ అంతా నీట్గా తుడిచేసాను. ఆ తామంతా తుడిచేసిన తర్వాత అయితే ఇంకా మనము క్లీన్ చేసుకున్నటువంటి ఫ్రిడ్జ్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇవి కూడా బాగా కడిగేసి బాగా పొడి బట్ట తీసుకొని తుడిచేసి తర్వాత ఎండలో అయితే ఆరబెట్టేసి నేను ఇక్కడ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. ఫ్రిడ్జ్లో అయితే మేము ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో కూరగాయలు వేస్తూ ఉంటానండి. ఓన్లీ వెజిటేబుల్ వేసుకోవడానికే ప్లాస్టిక్ డబ్బాలను అయితే నేనేమి కొనలేదండి. ఇవన్నీ కూడా మ్యారేజెస్కి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదా, చిన్న చిన్న డబ్బాలన్నీ కూడా వాటిల్లోనే వేసి పెడుతూ ఉన్నాను. మళ్ళీ మనము ప్లాస్టిక్ కొనడము ఇవంతా పెద్ద పనులే అని చెప్పేసి మనం కొన్న ప్లాస్టిక్లో కూడా మనం తెచ్చుకున్నవన్నీ కూడా పట్టావని చెప్పేసి మేమైతే కొనలేదండి. నేనైతే కొనలేదన్నమాట. మా అత్తయ్య అయితే చెప్పిందండి, అమెజాన్లో మీషోలో చూడమ్మా తీసుకుందామని చెప్పేసి. నేనే అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి. తీసుకున్న వాటిలో పట్టవు కూరగాయలు ఎందుకు అని చెప్పేసి ఉన్న వాటితోనే సర్దేసుకుంటూ ఉన్నాను. మన దేశాన్ని ప్లాస్టిక్ లేని దేశంగా ఎప్పుడు ఎలా మారుస్తామో అసలు అర్థం కావడం లేదు. ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా వాడకూడదు అని చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మ్యారేజెస్లో గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ కవర్లు కూడా మనకు కిరాణా స్టోర్లో కూడా ఇస్తూ ఉన్నారు. వీళ్ళని మాత్రం అరికట్టలేకపోతూ ఉన్నాము. వీళ్ళని అరికడితే సగానికి సగం మన దేశము ప్లాస్టిక్ లేని దేశంగా కూడా మారుతుందని నా అభిప్రాయం అండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్ అంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేశాను, బాగా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఈ లోపల మా వారైతే కూరగాయలు తీసుకొచ్చారనమాట. కూరగాయలన్నీ కూడా సర్దేశాను. ఇదే అండి నా ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ అనమాట. నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి. ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయిందండి. 3 మంత్స్ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు డీప్ క్లీన్ అయితే చేశాను ఫ్రిడ్జ్ అయితే. మళ్ళీ ఒక 3 మంత్స్ తర్వాత మనం చేసుకున్నా కూడా అంత గలీజ్గా కనిపించకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలా డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను 3 మంత్స్కి ఒకసారి. నేను ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్న తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేశానండి. ఫ్రిడ్జ్ అంతా నీట్గా డీప్ క్లీన్ చేసుకోవడానికి 1 అవర్ అయితే టైం పట్టింది. 1 అవర్ తర్వాత మళ్ళీ నేను వంట రూమ్లో వంట అంతా కూడా ఫినిష్ చేసుకున్నాను. ఆ రోజైతే మార్నింగ్ రైస్ పెట్టేసి పాలకూర పప్పు చేసేసి బీన్స్ తాలింపు అయితే పెట్టేస్తూ ఉన్నాను. పాలకూర పప్పు రైస్ అయితే వండేసానండి. ఇంకా బీన్స్ తాలింపు ఒకటి మిగిలి ఉంది. హెయిర్ చూసారు కదండి, హెయిర్ ఎంత సిల్కీగా వచ్చేసిందో. హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి నేను ఈ హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య హెయిర్ కేర్ అయితే చాలా బాగా తీసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే ఉన్న హెయిర్ని కాపాడుకుందామని చెప్పేసి బీన్స్ తాలింపు వేయడానికి బీన్స్ కూడా ముందే ఉడకబెట్టేశానండి. ఉడకబెట్టేసిన తర్వాత నేను హెడ్ బాత్ చేసేసే లోపల అత్తయ్య అయితే తాలింపు వేసేసింది. తాలింపు అంటే ఏం లేదండి, కోలంలో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా వేయించేసుకున్న తర్వాత అయితే మనం ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ అయితే వేసేసింది. వేసేసి మనం వాటిలో ఉండే వాటర్ అంతా కూడా చెమ్మ అంతా కూడా పోయే వరకు మనము బాగా మగ్గించుకుంటే తర్వాత పొడి వేసుకోవచ్చు వీటిలోకి. నేను వీటిలో పొడి వేయడానికి అయితే నువ్వులు అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. నువ్వులు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి నువ్వులను అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను. 3 టేబుల్ స్పూన్ నువ్వులను అయితే వేయించేసుకొని చల్లారబెట్టేశాను. తర్వాత కొద్దిగా ఒక 10 పలుకులు కొబ్బరి ముక్కలను అయితే వేసేసాను. అలాగనే మనము పొట్టు తీయకుండా పొట్టు తీసేసైనా వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి, అలాగనే కారము, రుచికి తగినట్టుగా సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఇంకా బీన్స్లో ఉన్న చెమ్మ అంతా పోయిన తర్వాత మనం ఈ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పొడి వేసేసి మనం ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మనం బాగా వేయించేసుకుంటే మనకు బీన్స్ తాలింపు అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నువ్వుల ప్లేస్లో పుట్నాలు వాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే ఇంకా పుట్నాలు వేయకుండా ఓన్లీ కొబ్బరి పొడి మాత్రమే వేస్తూ ఉంటాను. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీన్స్ తాలింపు అయితే పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ మారుతూ ఉంటేనే మనకు కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, మనకు కూడా తినాలనిపిస్తుంది కదండి. కాబట్టి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేసి మన టేస్ట్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కలిపితే ఏమొస్తుంది అని చెక్ చేసుకుంటూ మనము చేసుకుంటే వంటలన్నీ కూడా సూపర్ టేస్టీగా వస్తాయి. అసలు 5 స్టార్ హోటల్ని తలపించేలా చేసుకుంటూ ఉంటామండి మనమే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే.
ఇక్కడైతే బీన్స్ తాలింపు అయితే రెడీ అయిపోతుందండి. దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి. బీన్స్ తాలింపు అనేది ఇలా వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. ఇంకా బీన్స్ తాలింపు అయితే పెట్టేశాం కదండి. వంటకైతే లంచ్లోకి అన్నీ సిద్ధంగా పెట్టేశాను. ఇంకా పెరుగు అయితే మీగడ కడుతుందని ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి పేరిన వెంటనే. కాబట్టి పెరుగు అయితే తీస్తూ ఉన్నాను. పెరుగులోని పైన మీగడ కూడా తీసేసి నెయ్యి చేస్తూ ఉంటాను. నెయ్యి వీడియోస్ కూడా చాలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో. అయితే ఒకసారి నేను చేసినట్టుగా నెయ్యి ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా స్మెల్ అరోమా తగ్గకుండా ఉంటుంది. అంత బాగా వస్తుందన్నమాట. మేము ప్యాకెట్ పాలేం వాడమండి. ఇండ్ల వాలికలకు పోస్తూ ఉంటారు కదా, ఆ పాలైతే వాడుతూ ఉంటాము. మీగడైతే బాగానే వస్తుంది. మీగడ తీసి వెన్న ప్రిపేర్ చేసి వెన్న నుంచి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ టైం అయ్యేసరికి లంచ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇదే అండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఉంటానండి.